నిర్గమకాండము 30వ అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 30 అండ్ లెట్ us రీడ్ వర్సెస్ 1 and 2. మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు ధూపము వేయుటకు 30 ఎక్సోడస్ 30. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను. దాని పొడుగు ఒక మోర ఉండాలి, దాని వెడల్పు కూడా అంతే ఉండాలి. అది చచ్చౌకముగా నుండవలెను. అంటే ఒక స్క్వేర్ అన్నమాట. పొడవు వెడల్పులు సమానం ఉన్నదాన్ని స్క్వేర్ అంటారు కదా, సో స్క్వేర్ గా ఉండాలి. దాని ఎత్తు 2 మూరలు. దాని ఎత్తు అయితే 2 మూరలు ఉండాలి, అంటే 3 అడుగులు ఉండాలి. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దానికి 4 దిశలుగా 4 కొమ్ములు ఉండాలి. అవి దాంతో పాటే ఏకాండమై ఉండాలి, అంటే కలపబడి ఉండాలి అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చాలండి, అందరూ ఈ మాట నాతో చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో మరొక శ్రేష్టమైన ఉపకరణం, దాని పేరు ధూపవేదిక. అందరూ చెప్పండి, దాన్ని ఏమంటారు? ధూపవేదిక. ఇప్పుడు నేను నిలబడిన దీన్ని ప్రసంగ వేదిక అంటారు. ఎందుకంటే ఇక్కడ నిలబడి నేను ఏం చెప్తున్నాను అనమాట, ప్రసంగం చెబుతున్నాను కానీ దేవుని వాక్యం చెబుతున్నాను కాబట్టి వాక్య వేదిక, ప్రసంగ వేదిక. అంటే ఇప్పుడు ధూపవేదిక అంటే అక్కడి నుంచి దేవుని సన్నిధిలో ధూపము వేయబడాలి. ధూపం అనగా పొగ వేయబడుతూ ఉండాలి. ఎందుకు దేవుడు దీన్ని తయారు చేయమని చెప్పారు? దీన్ని ప్రత్యక్ష గుడారంలో ఎందుకు ఉంచారు? దాని చుట్టూ జరిగిన కొన్ని సంగతులు మనం ఈరోజు రేపటి దినం కూడా ధూపవేదిక గురించి ధ్యానాలు మనం కొనసాగిస్తాం. నేను గత రాత్రి వరకు కూడా ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ మీకు చూపించాను. అది ఇస్రాయేల్ దేశంలో నేను కొనుక్కొచ్చింది. అయితే ధూపవేదిక నా దగ్గర లేని కారణంగా మన చర్చ్లో డాక్టర్ ప్రసన్న చాలా చక్కగా, నేను చెప్పాను ఇలా ఆ ఫోటో పంపించినప్పుడు, అమ్మ ఇలా కావాలన్నప్పుడు చాలా చక్కగా తయారు చేసి తీసుకొచ్చింది. ఇది ధూపవేదిక. అంటే ఈ సైజులో ఉండదు, కొంచెం పెద్దగా ఉంటుంది. దాని రెప్లికా ఇలా ఉంటుంది. ధూపవేదిక అనేది ఒక బల్లగా ఉంటుంది, ఒక వేదిక బల్లగా. దానిపైన పరిమళ ద్రవ్యములు తీసుకొచ్చి ధూపం వేసేవారు. నిప్పులు ఉండేవి దీని మీద. ఆ నిప్పుల మీద ధూపం వేసినప్పుడు ఒక పొగ వస్తూ ఉండేది. యూజువల్గా కొన్ని గ్రామాల్లో, కొన్ని పల్లెటూరుల్లో పిల్లలు పుట్టిన తర్వాత వారికి తలస్నానం చేయించిన తర్వాత సాంబ్రాణితో ఏం వేస్తారు చెప్పండి? పొగ వేస్తారు. ఆ సాంబ్రాణి పొగ తలకు పట్టించాలనే ప్రయత్నం. అది ఎంతవరకు శాస్త్రయుక్తంగా పనిచేస్తుందో లేదో తర్వాత విషయం. కానీ కొంతమంది పెద్దలు పిల్లలు పుట్టిన ఆ ఎగ్జైట్మెంట్లో పొగ వేసేస్తూ ఉంటారు. ఆ నిప్పులు దగ్గరికి తీసుకొచ్చి సాంబ్రాన్ని ఎక్కడో కొనుక్కొస్తారు. ఆ సాంబ్రాన్ని పొగ వేస్తూ ఉంటారు. ధూపవేదిక కూడా ప్రత్యక్ష గుడారంలో ఒక ప్రాముఖ్యమైన ఉపకరణం. ఈ ధూపవేదికను దేవుడు ఎందుకు తయారు చేయమన్నాడు? అసలు దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు ఏంటి? ఇప్పుడు కొన్ని డినామినేషన్లు మనం చూస్తే, కొన్ని సంఘాలు డినామినేషన్లు చూస్తే వాళ్ళు కూడా పొగేసేస్తూ ఉంటారు. ఆరాధనను మొదలుపెట్టి ఈ ధూపవేదికలకు సంబంధించిన వాటిని సెన్సర్స్ అంటారు. ధూపార్తి అంటే ధూపవేదిక అంటే ఇది ఒక చోటే ఉంటుంది. అయితే సెన్సర్స్ అంటే చేతుల్లో తిరిగేవి ఉంటాయన్నమాట. ధూపార్తులు అంటే ఒక ప్యాన్ అనుకోండి, దానిలో కొన్ని నిప్పులేసి ఒక పరిమళ ద్రవ్యాలు దానిలో వేసి మొత్తం సంఘం అంతా తిప్పేస్తూ ఉంటారు వాళ్ళు. కొన్ని డినామినేషన్లు అలా చేస్తారనుకోండి. మన దగ్గర అలాంటివి లేవు, దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దాని యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటో మనం చేస్తాం కదా. ఆచారాలకు నూతన నిబంధనలో ప్రాముఖ్యత లేదు, కానీ ఆత్మీయతకు ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ధూపవేదిక అనే మాట మనం విన్నగానే ఇంటికి వెళ్ళిపోయి అందరం దీన్ని తయారు చేసేసుకుని రోజు సాంబ్రాణేసి పొగేసేమన్న ఉద్దేశం కాదు. దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. దేవుడు ఎందుకు దీన్ని తయారు చేయమన్నాడు, దీని యొక్క ఆవశ్యకత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అనేది, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం ఈ రాత్రి గమనిద్దాం. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారాన్ని ఫర్నిష్ చేయమని దేవుడు చెబుతున్న మాటలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే, మందసం తయారు చేయబడిన తర్వాత లేదా మందసాన్ని ఇలా చేయాలని దేవుడు చెప్పిన తర్వాత కొన్ని విషయాలన్నీ దేవుడు చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఆ తర్వాత ధూపవేదిక ఈ 30 అధ్యాయంలో మొదటి 10 వచనాలు మనం క్లారిటీగా చదివితే అసలు ఈ ధూపవేదిక ఏంటి, దీని దగ్గర ఎలాంటి పరిచర్య జరగాలి, అసలు ధూపం ఎందుకు వేయబడాలి, పరిమళ ద్రవ్యములు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఎవ్రీ డీటెయిల్ దేవుడే ఇచ్చాడు మోషేకి. అందును బట్టే మోషే ఇలాంటి వాటనేది కూడా తయారు చేశాడు. చూడండి ప్రియులారా,
ధూపవేదిక హిబ్రూ భాషలో దీన్ని ఏమని పిలుస్తాము అంటే, హిబ్రూ భాషలో పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది కాబట్టి ధూపవేదిక 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ఆల్టర్ అనే పదానికి మిజ్బయక్ అనే పదం వాడబడింది. మిజ్బయక్ అనే పదం ఆల్టర్ అనగా బలిపీఠము లేదా ఒక వేదిక అనడానికి మిజ్బయక్ అనే పదం హిబ్రూలో మనం చూస్తాం. ఆ తర్వాత ఇన్సెన్స్ అనగా ధూపము, పొగ ఏదైతే ఉందో దానికి హిబ్రూలో వాడబడిన పదం కిటోరెత్ లేదా కెతోరెత్ అనే పదం వాడబడింది. కెతోరెత్ అనే పదం హిబ్రూలో మనం చూస్తాం. సో ధూపవేదిక అనగా ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూప బలిపీఠం అని కూడా అనొచ్చు. దీన్నే బంగారు బలిపీఠం అని కూడా అంటారు. ఎందుకోసం అంటే ఇది కూడా దేంతో చేయబడింది? బంగారంతో చేయబడింది. వాస్తవానికి తుమ్మకర్రతో చేయబడిన తర్వాత మందసం ఎలాగైతే తుమ్మకర్రతో చేయబడి ఆ తర్వాత బంగారం పొదిగించబడిందో, దీన్ని కూడా దేవుడు తుమ్మకర్రతోనే తయారు చేసి ఆ తర్వాత చుట్టూ బంగారాన్ని పొదిగించమన్నాడు. బంగారం పొదిగించడం పాటుగా బలిపీఠానికి 4 కొమ్ములు అనేవి పెట్టమన్నాడు. హార్న్స్ అనేవి ఎప్పుడు కూడా బలానికి, స్ట్రెంగ్త్కి సాదృశ్యం కాబట్టి 4 కొమ్ములు పెట్టమన్నాడు. చుట్టూ కూడా ఒక మోల్డింగ్, దాన్ని తెలుగులో జవ అంటారు. చెప్పండి, ఏమంటారు తెలుగులో? జవ. యూజువల్గా మనం ఇల్లు కడుతున్నప్పుడు కొన్ని రకాలైన మోల్డింగ్స్ వేసుకుంటూ ఉంటాం. సో దీనికి కూడా చుట్టూ కూడా బంగారంతోనే మోల్డింగ్ చేయమన్నాడు, దాన్ని జవ అన్నారు. అంత మాత్రమే కాకుండా ఈ ధూపవేదిక ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కాబట్టి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మోసుకు వెళ్ళడానికి మందసానికి లాగానే దీనికి కూడా రింగులు తయారు చేసి మోత కర్రలు దానిలో ఉంచమన్నాడు. సో మందసాన్ని మోసేటప్పుడు కహాతీయులు అంటే ప్రత్యక్ష గుడారంలో ప్రాముఖ్యమైన వస్తువులన్నీ వాళ్లే మోశారు. సో వాళ్ళు ఈ మోత కర్రలతో ఈ ఉపకరణాన్ని కూడా ధూపక వేదికను కూడా మోసుకుని వెళ్ళి మరలా ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం వేయబడుతుందో అక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్లో దీన్ని ఉంచేవారు. ఒకసారి మ్యాప్ మీరు చూడండి. మనం ప్రత్యక్ష గుడారపు స్ట్రక్చర్ మనం చూస్తే అందులో దేవుడు చెప్పిన కొలతలతో ప్రత్యక్ష గుడారం వేయబడిన తర్వాత ఈ చివర మనం చూస్తూ ఉంటే మందసం, ఆల్రెడీ దాని గురించి మనం ఆలోచన చేశాం. అది అతి పరిశుద్ధమైన స్థలములో ఉంటుంది. దాన్నే 2వ గుడారం అని కూడా పిలుస్తారు. సో గత రాత్రి వరకు మనం మందసాన్ని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి మాత్రం వెళ్ళాలి. ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానండి ఎప్పుడు పడితే అప్పుడు కుదరదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి జాగ్రత్తగా లోపలికి వెళ్ళి ఆయన అక్కడ చేయాల్సిన పరిచర్య చేసిన తర్వాత బయటకు వచ్చేసేయాలి. ఆ తర్వాత భాగాన్ని మనం ఆ మ్యాప్లో మనం చూస్తూ ఉంటే నెక్స్ట్ ఉన్న భాగాన్ని అంతా కూడా హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము అని పిలుస్తారు. పరిశుద్ధ స్థలంలో 3 ప్రాముఖ్యమైన వస్తువులు ఉంచబడ్డాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఒక వస్తువు, పరిశుద్ధ స్థలములో 3 ప్రాముఖ్యమైన వస్తువులు ఉంచబడ్డాయి. అందులో మీరు ఆ మ్యాప్లో చూస్తున్నప్పుడు ఆ 3 వస్తువులు ఏంటంటే, ఒకటి ఇప్పుడు మనం చదువుకున్న ధూపవేదిక, దీన్ని ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటారు. రెండవది ఏంటి అంటే టేబుల్ ఆఫ్ షో బ్రెడ్, సముఖపు రొట్టెల బల్ల. కొన్ని రొట్టెలను దేవుడు ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఉంచమన్నాడు. ఆ రొట్టెలు ఉంచడానికి చేయబడిన బల్ల అక్కడ ఉంచమన్నాడు. ఆ తర్వాత ఇటు ప్రక్కన దీపవృక్షము, ల్యాంప్ స్టాండ్ అనేది ఉంది. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో వెలుగివ్వడానికి లైట్లు లేవు కదా ఇప్పుడులాగా. ఇప్పుడు మన చర్చ్లో ఎల్ఈడి ల్యాంపులు ఉన్నాయి, ఫోకస్ లైట్లు ఉన్నాయి, కానీ అప్పుడు అవన్నీ లేవు. ప్రత్యక్ష గుడారంలో ఆ ల్యాంప్ స్టాండ్ మాత్రమే వెలుగునిస్తుంది. ఆ ఎంటైర్ గుడారంలో ఆ దీపవృక్షంలో వెలిగే దానికి వెలుతురు కాబట్టి దీపవృక్షాన్ని దేవుడు ఉంచమన్నాడు. సో ఆ 3 వస్తువులు కూడా, ఆ 3 ఉపకరణాలు కూడా పరిశుద్ధ స్థలంలో ఉంచబడ్డాయి. అయితే ఆ పరిశుద్ధ స్థలములో ఉంచబడిన 3 ఉపకరణాల్లో మందసానికి క్లోజ్గా ఉన్నది ఏంటంటే ఈ ధూపవేదిక. ఒకసారి ఆ మ్యాప్ మనం చూస్తే మందసం ఉన్న తర్వాత ఒక తెర ఒకటి ఉండేది, ఒక వెయిల్ ఉండేది. ఆ తెర వెంటనే కరుణాపీఠం అనగా మందసం ఎక్కడైతే ఏ దిశలో అయితే ఉంచబడిందో దానికి దగ్గరలోనే ఈ ధూపవేదిక పెట్టమన్నాడు. ఆ తర్వాత మిగతా ఉపకరణాలు ధూపవేదికకి కుడి ప్రక్కన ఒకటి, ఎడం ప్రక్కన ఒకటి, కొంచెం దూరంలో అవి ఉండేవి. అంటే మందసం తర్వాత మనం ఆ ఆర్డర్ను మనం చూసుకుంటూ వస్తే, పైనుండి క్రిందకి ఆర్డర్ను మనం తీసుకుంటూ వస్తే, మందసం తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంచబడింది ప్రత్యక్ష గుడారంలో ఈ ధూపవేదిక, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్.
ఇప్పుడు మీకు అర్థమైందా ఆ పొజిషన్, ఆ పరిస్థితులు మీకు అర్థమైనాయి కదా. సో ఇది దాన్ని అక్కడ ఉంచమన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారు? ఎందుకంటే వెస్లీ గారు దేవుడు దీన్ని తయారు చేయమన్నాడంటే, జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి, కానీ పరిశుద్ధ స్థలంలోనికి రోజూ వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రోజు వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు, కొన్ని పరిచర్యలు ప్రధాన యాజకుడు మరియు యాజకులైన వారు ఎవరైతే ఉన్నారో, ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటారు వాళ్ళని, యాజక ధర్మాన్ని నిర్వర్తించే వాళ్ళు ప్రతిరోజు ఈ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన వారమై ఉన్నారు. అందులో ప్రధానంగా ఏంటి అంటే, ఈ ధూపవేదిక మీద ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి, అంటే రోజుకు 2 సార్లు వాళ్ళు ఆల్రెడీ సిద్ధం చేసుకున్న పరిమళ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈ పరిమళ ద్రవ్యములను ధూపవేదిక మీద వేయాలి. ఎందుకోసం? అప్పటికి దాని మీద నిప్పులు ఉన్నవి. ఆ నిప్పులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే అక్కడ అగ్ని ఏదైతే ఉందో దానిలో ఈ పరిమళ ధూప ద్రవ్యములు వేసినప్పుడు ఒకలాంటి పొగ, ఒక ధూపము, ఒక స్వీట్ స్మెల్లింగ్ అరోమా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునికి బాగా ఇష్టమైన ఒక పొగ లేదా ఒక సువాసన అక్కడ వస్తూ ఉండేది. నాకు అనిపిస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష గుడారం అంటేనే ఆ ఆవరణంలో ప్రతిరోజు ఎన్నో బలులు జరుగుతూ ఉండేవి. ఎందుకోసం? అన్ని లక్షల మంది ప్రజలు పాపం చేసినప్పుడు, దేవునికి అవిధేయంగా ప్రవర్తించినప్పుడు, లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడు ఎవరికి వారుగా బలులు అర్పిస్తున్నప్పుడు అక్కడ బ్లడ్ ఎక్కువగా ఒలికించబడుతుంది. కాబట్టి యూజువల్గా బ్లడ్ ఎక్కడైతే ఒలికించబడుతుందో అక్కడ ఏముంటుంది చెప్పండి? అంత మంచి వాసన ఉండదు కదా. కొంచెం సాక్రిఫైసెస్ అన్నీ జరుగుతున్నప్పుడు, ఆ ఆవరణలు తీసుకొచ్చి అలా బలుల కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒకలాంటి స్మెల్, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి నేనేమనుకుంటానంటే, దేవుడు ప్రతి ఉదయం సాయంకాలం కూడా అహరోనుకు లేదా మోషే అహరోనులకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ ధూప వేదిక మీద మీరేం చేయాలి? పరిమళ ద్రవ్యములు చల్లాలి. అలా చల్లినప్పుడు వచ్చే ఆ ధూపాన్ని దేవుడు అంగీకరించేవాడు, దేవుడు వాటిని ఆస్వాదించేవాడని లేఖనాల్లో రాయబడింది. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రత్యక్ష గుడారంలో 2 బలిపీఠాలు లేదా 2 వేదికలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాము, ఇది పరిశుద్ధ స్థలంలో ఉంచబడింది. మరొకటి ఏంటి అంటే, ఇది కొంచెం పెద్ద బలిపీఠం, దాన్ని ఇత్తడి బలిపీఠం అంటారు. చెప్పండి, దాన్ని ఏమంటారు? ఇత్తడి బలిపీఠం. దీన్ని కూడా ఆల్టర్ అనే పిలిచారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, దీన్ని కూడా ఆల్టర్ అనే పిలిచారు. కానీ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 థింగ్స్? ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో ఒకసారి పరిశీలన చేద్దాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ధూప వేదిక, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అనేది పరిశుద్ధ స్థలములో మాత్రమే ఉండేది. అక్కడికి యాజకులు మాత్రమే వెళ్ళాలి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ప్రీస్టులుగా ఎవరైతే నియమించబడ్డారో, అహరోను సంతతిగా దేవుడు యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి వారు నియమించాడు. కాబట్టి వారు మాత్రమే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. అయితే ఆవరణములో, ఔటర్ కోర్టులో ఒక బలిపీఠం ఉంది, దాన్ని ఇత్తడి బలిపీఠం అంటారు. అది ఒక 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, అది కూడా స్క్వేర్గానే ఉండేది. ఆ బలిపీఠం దగ్గర ఏం జరిగేదంటే, కామన్ పీపుల్ ఎవరైనా సరే, యూజువల్గా ఎవరైనా ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా సరే ఆ బలిపీఠం దగ్గరికి రావచ్చు. వారు తమ బలిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుతూ, నేను పాపం చేశాను, నేను అతిక్రమం చేశాను, నా పాపం పరిహరించబడాలని కోరుతున్నాను, ప్రాయశ్చిత్తం పొందాలని ఆశిస్తున్నానని ఎవరైతే పశ్చాత్తాపంతో నింపబడిన వారందరూ కూడా మొట్టమొదటిగా ఈ బలిపీఠం దగ్గరికి రావాలి. ఏంటి అంటే ఇత్తడి బలిపీఠం, అది ఆవరణంలో ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ధూపవేదిక దగ్గరికి రావడానికి వీలదు, యాజకులు మాత్రమే వారు రావాలి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ఆ ఇత్తడి బలిపీఠం దగ్గరికి ఎవరైనా రావచ్చు, కానీ ఆ తర్వాత లోపలికి వచ్చే ఆ బలిపీఠం దగ్గర యాజకులు మాత్రమే నిలబడాల్సి వచ్చేది. జాగ్రత్తగా గమనించండి, ఎవరైనా సరే ప్రత్యక్ష గుడారములోనికి రావాలనుకున్నప్పుడు వారు మొట్టమొదటిగా ఎన్కౌంటర్ చేయాల్సిన బలిపీఠం ఏంటో తెలుసా? ఇత్తడి బలిపీఠం. దాని దగ్గరికి రావాలి. అక్కడ నీ పాపములు ప్రాయశ్చిత్తం జరగాల. అక్కడ నీ పాపములకు బలిగా ఒక బలిపశు వధించబడుతుంది. కాబట్టి నేను తప్పు చేశాను, నేను పాపం చేశాననే పశ్చాత్తాపంతో ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరూ మొట్టమొదటిగా ఆవరణంలో ఉన్న బలిపీఠం దగ్గరికి రావాలి. ఇది దేవుని క్రమం.
అనగా యేసు ప్రభు దగ్గరికి మనం రావాలనుకున్నప్పుడు, లేదా ఆయన నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్నప్పుడు, ఆయన నుండి దీవెనలు పొందుకోవాలన్నప్పుడు మొట్టమొదటిగా మన హృదయంలో ఏం జరగాల? పశ్చాత్తాపం జరగాల. దైవ చిత్తానుసరణ దుఃఖం మనకు రావాలి. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నా పాపమునకు ప్రతిగా, నా పాపమునకు బదులుగా ఒక ప్రాణి, ఒక జీవి అర్పించబడాలని మనుష్యులు తమ పాపమును పరిహరించుకునే నిమిత్తముగా ఒక బలి పశువుని తీసుకొచ్చేవారు. దాన్ని ఆ ఆల్టర్ మీద ఉంచి, ఇత్తడి బలిపీఠం మీద ఉంచి, అక్కడ దాన్ని దహించిన తర్వాత మిగతా కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉండేవి. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అయితే ఇప్పుడు యాజకుడు ఏం చేసేవాడంటే, ఆ ఇత్తడి బలిపీఠం మీద దహన బలిగా అర్పించడానికి క్రింద కట్టెలు పేర్చేవారు. కట్టెలు ఉంటేనే కదా మంట వచ్చేది. కట్టెలను పేల్చినప్పుడు మీరు చూస్తున్నారు, ఆ ప్రక్కన ఉన్న ఆయన ఏ విధంగా అయితే కట్టెలను తీసుకొచ్చాడో, ఆ కట్టెలను ఇత్తడి బలిపీఠం పెట్టిన తర్వాత మండించినప్పుడు ఆ పైన బలి పశువు ఉండేది. అది ఒకవేళ గొర్రె పిల్ల కావచ్చు, మరొకటి కావచ్చు. ఆ బలి పశువుని పెట్టిన తర్వాత అది పూర్తిగా కాల్చబడిన తర్వాత ఇప్పుడు ఈ కట్టెలు ఎలా మారేవి? యూజువల్గా కట్టెలన్నీ కూడా కాలిపోయిన తర్వాత ఎలా మారతాయి? బొగ్గులుగా మారతాయి. కోల్స్ కదా, బొగ్గులు అవుతాయి. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలంటే, తన దగ్గరున్న ఒక ధూపార్తిని తీసుకుని ఈ బలిపీఠములో ఉన్న బొగ్గులను మాత్రమే, అంటే దహన బలి ద్వారా అక్కడున్న బలి పశువు చనిపోవడం ద్వారా ఏర్పరచబడిన ఆ క్రింద బొగ్గులను మాత్రమే తీసుకుని ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష గుడారంలోకి రావాలి. వచ్చిన తర్వాత వాటిని ఈ ధూపవేదిక మీద ఉంచాల. ఉంచిన తర్వాత దాని మీద ఆ పరిమళ ద్రవ్యాలు వేస్తుండేవారు. మీకు తెలుసా, ఒక్కొక్క సందర్భంలో అహరోను కుమారులు నాదాబు మరియు అబీహు అనబడే ఆ ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో గట వేరొక అగ్నిని పట్టుకొచ్చారని బైబిల్ ఉంది. దాన్నే అన్య అగ్ని అన్నాడు బైబిల్లో. ఏంటిది వేరొక అగ్ని అంటే? అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, ఈ ధూపవేదిక మీదకి నిప్పులు తీసుకురావాలంటే అవి ఎక్కడి నుంచి తీసుకురావాలి? కేవలం ఆ బయట ఉన్న ఇత్తడి బలిపీఠం క్రింద ఉన్న నిప్పులు మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ వేయాలి తప్ప, మా ఇంట్లో నిన్న కూర వండుకున్నామండి, కొంచెం బొగ్గులు ఉన్నాయండి, నిప్పులు ఉన్నాయని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇక్కడ వేయడానికి లేదు. అంటే బహుశా అహరోను కుమారులు ఏం చేశారంటే, ఏం పర్లేదు, ఏం చేస్తే ఏముంది, నిప్పులు వేయడమే కదా అక్కడ కావాల్సింది, లేకపోతే ఆ బొగ్గులు వేయడమే కదా, కోల్సే కదా కావాల్సిందని చెప్పి వాళ్ళు బహుశా వేరొక అగ్ని, అన్య అగ్ని పట్టుకొచ్చి ఆ ధూపవేదిక మీద ధూపం వేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరూ కూడా ఏమైపోయారు చెప్పండి? చచ్చిపోయారు. పదే పదే దేవుడు మన జ్ఞాపకం చేసే ఒక విషయం ఏంటంటే, పాత నిబంధన కాలంలో ప్రాముఖ్యంగా దేవుడు ఏ క్రమాన్ని అయితే చెప్పాడో ఆ క్రమంలో మాత్రమే మనిషి ఏం చేయాలా? నడవాలి. నా ఇష్టానుసారం చేస్తానండి, నాకు మనసును వచ్చినట్టుగా చేసేస్తానండి, క్యాజువల్గా చేసేస్తానండి, ఏదైనా ఏం పర్లేదండి, దేవుడు ఎలా చేసినా పర్లేదే అనే అనుభవం ఎవరికైనా ఉందంటే వారి ఇబ్బందులు పాలైపోయారు. సో ఈ ధూప వేదిక మీద వేయబడిన నిప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలన్నమాట? ఆ దహన బలిపీఠము దగ్గర నుండి, అంటే బయట ఉన్న ఆ ఇత్తడి బలిపీఠం దగ్గర నుండే నిప్పులు లోపల తీసుకురావాలి తప్ప ఎక్కడెక్కడ నుంచో తీసుకురావడానికి వీలు లేదు. అంటే జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ఒక వ్యక్తి మొట్టమొదటిగా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మొదట పశ్చాత్తాపం చెందాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఆ తర్వాత ఆ కార్యానికి సంబంధించిన నిప్పులు ఎక్కడికి వచ్చేవి? పరిశుద్ధ స్థలములోనికి వచ్చేవి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వారి పేర్లు నేను చెబుతాను, మీరు కూడా చెప్పండి. ఒక ఆయన పేరు అదోనియా. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? అదోనియా. రెండో ఆయన పేరు యోవాబు. చెప్పండి, యోవాబు. వీళ్ళిద్దరూ కూడా పాత నిబంధనలో ప్రామినెంట్ పీపుల్, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులే. ఎందుకోసం అంటే అదోనియా అన్నవాడు దావీదు గారి కొడుకు. దావీదు గారికి కొంతమంది బిడ్డలు ఉన్నారు, అందులో అదోనియా ఒకడు. యోవాబు అనే ఆయన సైన్యాధిపతి. హీ వాజ్ అ మిలిటరీ జనరల్. చాలా గొప్ప పోరాట పటిమ కలిగిన దావీదు యొక్క సైన్యాధిపతి అని మనం చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే ఈ ఇద్దరు కూడా సొలొమోను మీద తిరుగుబాటు చేశారు. సొలొమోను గారు అనగా దావీదు కుమారుడు రాజ్యానికి వచ్చిన తర్వాత, లేదా వారి రాజ్యానికి వచ్చే ఆ ప్రక్రియ సందర్భంలో వాళ్ళిద్దరూ కూడా తిరుగుబాటు చేశారు సొలొమోను మీద. సొలొమోను మీద తిరుగుబాటు చేసిన ఆ కాలంలో అదోనియా ఎప్పుడైతే తాను చేసింది తప్పు అని తెలుసుకున్నాడో, పొరపాటు చేశానని గ్రహించాడో, గబగబా పరిగెత్తట ఇత్తడి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడట.
చూడండి, ఈ బలిపీఠానికి ఒకసారి ఆ ఇత్తడి బలిపీఠం కూడా వేయినాను, ఆవరణలో ఉన్న బలిపీఠం చూడండి ఒకసారి. ఆ ఆల్టర్ ఏదైతే ఉందో దానికి కొమ్ములు ఉంటాయి. మీరు చూస్తారు కదా, ఆ ఆల్టర్ పైన ఇటు ప్రక్కన అటు ప్రక్కన 4 వైపులో 4 కొమ్ములు ఉండేవి. ఎవరైనా సరే తప్పు చేసిన వారు పరిగెత్తుకుని ప్రత్యక్ష గుడారంలోకి వచ్చేసి, అంటే ఆవరణలో ప్రవేశించి ఆ కొమ్ములు పట్టుకుంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? క్షమాపణ ఇవ్వాలా, ఫర్గివ్నెస్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే చూడండి, కొన్ని సందర్భాల్లో పిల్లలు కొట్టుకుంటూ తల్లి దగ్గరకో తండ్రి దగ్గరికి వచ్చి శరణం అంటారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చారంటే ఇంకా వాళ్ళని ఏం చేయకూడదు అనమాట, హాని చేయకూడదు. పూర్వ దినాల్లో ఎవరైనా సరే బలిపీఠం కొమ్ములు పట్టుకున్నారంటే ఐఎమ్ సీకింగ్ పార్డన్, ఐఎమ్ సీకింగ్ ఫర్గివ్నెస్, దయచేసి నన్ను క్షమించండి, నేను పొరపాటు చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నానని వాళ్ళు వచ్చి బలిపీఠపు కొమ్ములు పట్టుకునేవారు. సో అదోనియా కూడా బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం దగ్గరికి వస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట జాగ్రత్తగా మనకు కనబడుతుంది. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం, ఈసారి 49వ వచనం చదవండి ఒకసారి. 1 Kings chapter 1 and verse 49. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి, అదోనియా ఎవరినైతే పిలిపించాడో వాళ్ళందరూ కూడా భయపడి లేచి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. అదోనియా సొలొమోనునకు భయపడి, అయితే అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. ఏం కొమ్ములు పట్టుకున్నాడట? బలిపీఠ కొమ్ములు. అంటే ఇక్కడ ఏ బలిపీఠం అనేది బైబిల్లో మెన్షన్ చేయబడలేదు, కానీ బలిపీఠం అనే మాట అక్కడ రాయబడింది. అయితే అది ఆవరణంలో ఉన్న బలిపీఠం, ఆల్టర్, అది ఇత్తడి బలిపీఠం. దాని కొమ్ములు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏం జరిగిందని ఆలోచన చేస్తే 53వ వచనం మనం చదువుతున్నాం చూడండి. బలిపీఠము నొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చాను, నీ ఇంటికి వెళ్ళిపో అని సెలవిచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే అదోనియాని ఇక్కడ సొలొమోను ఏం చేశాడు? క్షమించాడు. వాస్తవానికి అప్పుడు అదోనియా చేసిన పనికి అతడు తీవ్రమైన శిక్షను అనుభవించాల్సిందే. అందుకనే భయపడి పరిగెత్తుకుని వచ్చి ఆవరణంలో ఉన్న బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు సొలొమోను ఏం చేశాడో తెలుసా? నువ్వు క్షేమంగా వెళ్ళిపో, పర్లేదు, వదిలిపెట్టేశాడు. ఫర్గివ్నెస్ అనేది అక్కడ దొరికింది. జాగ్రత్తగా గమనించండి, ఎవరైనా సరే మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆవరణంలో ఉన్న బలిపీఠ కొమ్ములు పట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? తమ పాపం నిమిత్తం పశ్చాత్తాపపడడం, తమ పాపం నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు కోసం వేడుకొని దేవుని సన్నిధిలో వేడుకొని పాప పశ్చాత్తాపాన్ని పొందడం లేదా ప్రక్షాళన పొందడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో రక్షణ ప్రాముఖ్యత చాలామందికి అర్థం కావట్లే. బాబు, రక్షణ పొందావా? నీ పాపం నిమిత్తం పశ్చాత్తాపడ్డావా అని అడిగితే నేను ఎందుకండి పశ్చాత్తాపడాలి? ఎందుకంటే మా పేరెంట్స్ అందరూ క్రిస్టియన్సే కదండి, మా తాత ముత్తాతలు అందరూ కూడా క్రైస్తవులేనండి. అసలు మా విలేజ్లో మొట్టమొదటి సంఘం ఎవరు కట్టించారనుకున్నారు? మా తాతగారే కట్టించారని చెప్పి కొంతమంది వారి యొక్క పితరుల గురించి గర్వించేవాళ్ళు చాలామంది ఉంటారు. దట్స్ ఓకే. నీ తల్లిదండ్రులు భక్తి గల వారు అవ్వచ్చు, నీ తాత ముత్తాతలు గొప్ప సేవకులు అయి ఉండొచ్చు. అన్నంత మాత్రాన వారి నుండి వారసత్వంగా నీకు నాకు రక్షణ అనేది రాలా. ఎవరికి వారిగా దేవుని సన్నిధిలో ఏం పొందాలి? రక్షణ పొందాలి. మీ నాన్నగారు రక్షణ పొందారని చెప్పి దేవుడు కూడా పోన్లే ఆయన కూడా రక్షణ పొందేసినట్టు తీసుకోండి అని దేవుడు అందట. ఎవరికి వారిగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఏం పొందాలి? రక్షణ పొందాలి. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి రావాలి అంటే ఆవరణములో బలిపీఠాన్ని ఏం చేయాలి? మొదట ఎదుర్కోవాలి, బలిపీఠ కొమ్ములు పట్టుకోవాలి. అప్పుడు మనిషి క్షమాపణ. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎన్ని ఘోర పాపములు చేసిన వాడవైనా, ఎన్ని ఘోరమైన తప్పిదములు చేసిన వాడవైనా, నీ పాపం ఎంత భయంకరమైందైనా, ఒకవేళ చట్టాలు నిన్ను క్షమించలేకపోవచ్చు, పీనల్ కోడ్ నిన్ను క్షమించలేకపోవచ్చు, న్యాయమూర్తులు నిన్ను క్షమించలేకపోవచ్చు, పోలీసు వారు నిన్ను క్షమించలేకపోవచ్చు, కానీ వెన్ యూ సీక్ ఫర్గివ్నెస్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ విత్ హంబుల్ హార్ట్ అండ్ ఇంటిగ్రిటీ, యథార్థతతో దీన మనసుతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను చేసిన తప్పే, నా బ్రతుకు మంచిది కాదు, నా పాపపు తలంపులు ఆలోచనలు నన్ను అణగదొరుకుతున్నాయి, ఈ పాపం ద్వారా నేను చాలా భయంకరమైన వేదన పొందుతున్నానని ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతారో వారు ఎవరైనా సరే, స్తోత్రం చెప్పండి హల్లెలూయా, వారు ఎవరైనా సరే ఏం పొందుతారు? అక్కడ రక్షణ పొందుతారు. పశ్చాత్తాపం పొందారు కాబట్టి క్షమాపణ వారికి అనుగ్రహించరు. అదోనియా చేసిన పని తప్పే,
వాస్తవంగా రాజైన దావీదు సొలొమోను రాజుగా చేయాలనుకున్న ఆ కాలంలో అదోనియా తనకు తానుగా రాజుగా ప్రకటించేసుకుని రాజకుమారులందరినీ పిలిచేసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసేసి చాలా హడావిడి చేశాడు. కానీ ఈ లోపల దావీదు గారు సొలొమోను రాజు అవుతాడని ప్రకటించేసరికి అదోనియాకి టెన్షన్ వచ్చింది, కంగారు పడ్డాడు. ఎందుకంటే అఫీషియల్గా సొలొమోన్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి అతని చేతులు ఇప్పుడు నేను చచ్చిపోవడం ఖాయం అని అనుకుని గబగబా వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. అక్కడ అతనికి ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. నేను నా జీవితంలో కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన రక్తం ద్వారా మన పాపములు క్షమించబడినప్పుడు మనం నూతన వ్యక్తులుగా మార్చబడతాం. నూతన వ్యక్తులుగా మార్చబడిన తర్వాత క్రీస్తుతో మన ప్రయాణం ఏమవుతుంది? ప్రారంభించబడుతుంది. ద డే వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ సేవియర్, యువర్ జర్నీ స్టార్ట్స్ విత్ గాడ్. దేవునితో నీ ప్రయాణం ఏమవుద్దనమాట? ప్రారంభించబడతాం. అందును బట్టి రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు మందిరానికి రావచ్చు, కానుకలు ఇవ్వచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానీ నీ హృదయం రక్షించబడకపోతే, నీ ఆత్మ రక్షణ పొందకపోతే నువ్వు దేవునితో సహవాసం చేయలే. క్రైస్తవ్యం బోధించే సత్యం అదే. మిగతా మతాల్లో వేరే వేరే కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళ మతంలో కలిసిపోయినట్టుగా అంటారేమో కానీ క్రైస్తవులు అది లేదు. కేవలం బైబిల్ పట్టేసుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అయిపోలా. తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రం పిల్లలు క్రైస్తవులు కాదు. దేవుని దృష్టిలో నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే పశ్చాత్తాపపడి తమ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవాడు నిజమైన క్రైస్తవుడు. అమెరికా దేశంలో ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు. చాలా భయంకరమైన రౌడీ అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే అందరినీ కూడా భయంకరంగా బాధించేవాడు. నికీ క్రూజ్ అతని పేరు. ఒకసారి అతని ఫోటో ఉంటూ వేయండి. నికీ క్రూజ్ అనబడే వ్యక్తి ఎంత భయంకరమైన రౌడీ అంటే, గ్యాంగ్స్టర్ అంటే, ఇంకా అతనికి కనికరం, జాలి, దయ ఇలాంటి పదాలకు పెద్ద అర్థాలు తెలియదు అతనికి. తెలిసిందల్లా ఏంటంటే, నేను ఆనందిస్తున్నానా, ఈరోజు నా కోరికలు నెరవేర్చబడిపోయినాయా, నాకు కావలసిన దొరికేసినయా లేదా, అందుకు గాను ఎవరిని ఇబ్బంది పెట్టడానికైనా, ఎవరిని చంపేయడానికైనా, ఎవరిని కిడ్నాప్లు చేయడానికైనా సిద్ధపడేవారు. అమెరికాలోనే కాదు, ప్రతి దేశంలో కూడా ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది. రౌడీలు లేదా రుబాబ్ చేసేవాళ్ళు, ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రతి చోట కనబడదు. అలాంటి వాళ్ళకి దయా, జాలి అనే పేర్లకు పెద్దగా అర్థాలు తెలియదు. నికీ క్రూజ్ అనబడే యంగ్స్టర్ చాలా భయంకరమైన వ్యక్తిగా అనేక మందిని గాయపరిచి, బాధపరిచి, కుటుంబాలను ఇబ్బంది పెట్టి, తన చుట్టూ చాలామంది యవనస్తుల్ని, తనలాంటి వారిని తయారు చేసుకునే ఆలోచనలో ఒక గ్యాంగ్ నడిపిస్తుండేవాడు. ఒక రోజున డేవిడ్ విల్కర్సన్ అనబడే ఒక దేవుని సేవకుడు ఫిలదెల్ఫియాలో ఉండేవాడు. ఆయన అమెరికాలో. అక్కడున్న దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నేను ఎవరికి సువార్త చెప్పాలి? వేర్ షుడ్ ఐ ప్రీచ్ యువర్ వర్డ్, వేర్ షుడ్ ఐ ప్రీచ్ ద గాస్పుల్ అని సువార్త చెప్పాలనే ఆశతో ఆయన ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. న్యూయార్క్ నగరానికి వెళ్ళి అక్కడ యవనస్తులు చాలామంది గ్యాంగ్స్లో ఉన్నారు, భయంకరమైన కార్యాలు జరిగిస్తున్నారు, డ్రగ్స్ కానీ ఇంకా ఆ పాపం ఈ పాపం అని లేదు. వాళ్ళకి అసలు పాపం అంటే మీనింగే తెలియదు, ఇంక ఏది పడితే చేసేయడమే. అందును బట్టి అలాంటి వాళ్ళకి నువ్వు సువార్త చెప్పాలనగానే మనలాంటి వాళ్ళ మీద కొంచెం ఆలోచన చేస్తాం. ప్రభు అందరూ చక్కగా కూర్చుని చక్కగా వింటే దేవుని వాక్యం చెప్పగలం, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పగానే లాగిపెట్టి కొడతారు. వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళు షూట్ చేసేసిన చెల్లిదండ్రికి అందరి దగ్గర కూడా ఇల్లీగల్ వెపన్స్ ఉంటాయి. ఆ గన్నులతో షూట్ చేసేసిన ఆశ్చర్యపోకర్లా, అంత రిస్క్ నాకు అవసరమా ప్రభువా? ఎక్కడుంటే నేను చెప్పలేనా సువార్త అని అనుకుంటాం మనమైతే. కానీ దేవుని సేవకుడు, లార్డ్ యాజ్ యువర్ విష్, యాజ్ యువర్ విల్, నువ్వేం చెప్తే అది నాయన. ఎందుకంటే నీకు అందరూ కావాలి కదా, అందరికీ సువార్త ప్రకటించబడాలి కదా. అందరూ బట్టి వెళ్తానని చెప్పి డేవిడ్ విల్కర్సన్ అనే దేవుని సేవకుడు ఫిలదెల్ఫియా న్యూయార్క్ వచ్చాడు. వచ్చిన తర్వాత అతని తపన నికీ క్రూజ్ని కలుసుకోవాలని, ఒక్కసారైనా సువార్త అతను ప్రకటించాలనే తపనతో కలుస్తూ ఉన్నాడు. వాళ్ళని వీళ్ళని కలిసి, బాబు నికీ క్రూజ్ ఎక్కడ ఉంటాడో తెలుసా, అతని యొక్క ఆస్థానం ఎక్కడో తెలుసా, ఎక్కడ ఏ కేవులో ఏ సందర్భాల్లో ఉంటాడో తెలుసా అని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అతని గ్యాంగ్స్లో ఉన్న కొంతమంది ఇతన్ని తారసపడడం, ఈయన వారికి సువార్త చెప్పడం, వారు మెల్లగా ప్రభువుని అంగీకరించడం జరుగుతూ ఉంది. ఒక రోజున సడన్గా నికీ క్రూజ్ ఎదురుపడ్డాడు. ఇంకెక్కువసేపు సువార్త చెప్పడానికి లేదు. నికీ క్రూజ్ ఒక గంట సేపు వాక్యం వినే పరిస్థితి లేదు అక్కడ. వెరీ షార్ట్ టైం సువార్త ప్రకటించాలి. వెంటనే దగ్గరికి వెళ్ళన్నాడు, నికీ క్రూజ్, జీసస్ లవ్స్ యూ సో మచ్ అన్నాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అనగానే మనం ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే, లాగిపోయి వాడు కొట్టాడు దేవుని సేవకు. ఇది సమయమా నాకు సువార్త చెప్పడానికి? యేసు ప్రభు నన్ను ప్రేమిస్తే నాకేం వస్తుందయా? నాకు కావాల్సిన డ్రగ్స్, నాకు కావాల్సిన ఇల్లీగల్ వెపన్స్, ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇవన్నీ నా జీవితం. యేసు ప్రభు నన్ను ప్రేమిస్తే నాకేం వస్తుంది అని లాగిపెట్టి వాడు కొట్టగానే
మనమైతే కొట్టేవరే ఆ కర్ర అందుకుంటారు, ఒకసారి కత్తి ఇవ్వంటారా పొడిచేస్తాను వీడిని అని చెప్పి మనమైతే అలా రెస్పాండ్ అవుతామేమో. ఎందుకంటే కొట్టాడు కాబట్టి తిరిగి కొట్టేయాలనే ఒక ప్రతీకారచమనలా ఉంటుంది. దేవుని సేవకుడు కింద పడిపోయిన వాడు లేచి అన్నాడు, నిక్కీ క్రూజ్, ఐ డోంట్ మైండ్ ఇఫ్ యు మేక్ మీ 1000 pieces, ఎవ్రీ వన్ ఆఫ్ మై పీసెస్ విల్ సే జీసస్ లవ్స్ యూ. నీవు నన్ను, నా దేహాన్ని 1000 ముక్కలుగా కోసేసిన పర్లేదు, నా దేహంలో తెగిపడే ప్రతి ముక్క నిక్కీ క్రూజ్ని యేసు ప్రభు ప్రేమిస్తున్నాడనే చెబుతుంది. అనగానే ఆ ఒక్క మాటకి అతనికి ఏం చేయాలో అర్థం కాల. వావ్, వాట్ ఎ లవ్. యూజువల్గా రౌడీ షీటర్లు ఎవరైనా కొట్టారంటే అవతల వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, తిరగబడి కొడతారు కదా. ఈయన కొట్టకుండా సరిగదా నన్ను ఏమంటున్నాడు, మరలా నన్ను 1000 ముక్కలు చేసే పర్లేదు ఈరోజు, కానీ ప్రతి ముక్క కూడా యేసుప్రభు నేను ప్రేమిస్తున్నాడని చెబుతుంది. అనగానే ఆ మాట రాత్రి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు లేదా అతని యొక్క డెన్కి వెళ్ళిపోయినప్పుడు నిద్రపోవాలనుకుంటున్నాడు, నిద్ర పట్టడం లేదు. ఇదే మాట చెవుల్లో మారుమవుతుంది. జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ అనే మాట ఎక్కువగా అతని జీవితంలో మారుమవడాన్ని బట్టి ఆ తర్వాత రోజుల్లో ఆ వ్యక్తి చాలా తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. అసలు యేసుప్రభు అంటే ఎవరు, ఆయన ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాడు, అసలు నా జీవితం ఏంటి, ఇంకొకరిని బాధించి ఇంకొకరిని చంపి నా జీవితంలో ఇంత భయంకరమైన పరిస్థితులు నాకు అవసరమా, ఒకవేళ కనుక ఈ రాత్రి నేను చచ్చిపోతే ఇన్ని భయంకర నేరాలు నేను చేస్తున్నందుకు నాకు శిక్ష ఏమన్నా ఉంటుందా, ఇలాంటి విషయాలను ఆలోచన చేసి ఎట్టకేళ్ళకు అతని అన్వేషణ యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హీ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ హిస్ లవింగ్ సేవియర్. నిక్కీ క్రూజ్ ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించాడో ఆ మరుసటి కాలం నుండి అతడు కేవలం ప్రభు బిడ్డగా మాత్రమే కొనసాగడం కాకుండా గొప్ప సేవకుడిగా మారాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే తన లాంటి గ్యాంగ్స్ ఉన్నారో, గ్యాంగ్ లీడర్స్ ఉన్నారో, అలాంటి వారందరి దగ్గరికి వెళ్ళి, రే బాబు ఒకప్పుడు నేను కూడా ఇలాంటి వాడిని, మీకన్నా ఎక్కువ చేసిన వాడిని, కానీ ఈరోజు యేసయ్య నన్ను మార్చాడు, నా జీవితాన్ని పదిలిపరిచాడు, నా జీవితాన్ని భద్రపరిచాడు, స్థిరపరిచాడు, మీరు కూడా ప్రభు దగ్గరికి రండి అని నిక్కీ క్రూజ్ అద్భుతంగా దేవుని సువార్త సేవలో కొనసాగుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బలిపీఠము కొమ్ములు పట్టుకున్న ఏ ఒక్కరికైనా ఏముంది ప్రభు దగ్గర, క్షమాపణ ఉంది. సో అదోనియా పట్టుకున్నాడు బలిపీఠ కొమ్ములు, సొలొమోన్ ఏం చేశాడు, వదిలేయండి అన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, లేదంటే అతడు అక్కడ క్షమాపణ పొందుకున్నాడు. అయితే లేఖనాల్లో మరొక వ్యక్తి పేరు కూడా చెప్పారు, అతని పేరు యోవాబు అని చెప్పాను కదా. అతడు కూడా బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడట. అతనికి ఏం జరిగిందో చూద్దాం, చూడండి ఒకసారి. అదే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం, ఈసారి 28వ వచనాన్ని చదవండి ఒకసారి. 1 Kings chapter 2 and verse 28. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనుక, అదోనియా పక్షముగా యోవాబు వెళ్ళిపోయాడు గనుక ఈ వర్తమానములు అతనికి రాగా, ఈ వర్తమానాలు అతని దగ్గరికి రాగా అతడు పారిపోయి, చూడండి యోవాబు కూడా పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి, అంటే ప్రత్యక్ష గుడారము లోపలికి వచ్చేసి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడు. అంటే అతడు ఎక్కడికి వచ్చేసాడని ఉంది బైబిల్లో. అదోనియా వెళ్ళి బలిపీఠ కొమ్ములు ఎక్కడికి పట్టుకున్నాడు అంటే ఆవరణంలో ఉన్న బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడు. ఎందుకంటే అక్కడ పాప ప్రాయశ్చిత్తం జరుగుద్ది కాబట్టి అక్కడ పట్టుకున్నాడు. యోవాబు గారు అది వదిలేసి తిన్నగా ఎక్కడికి వచ్చేసాడు, లోపలికి వచ్చేసి ఈ ధూపవేదికి కూడా కొమ్ములు ఉన్నాయి, వీటిని పట్టేసుకున్నాడు. అయితే మీరు ఆ తర్వాత ఇంటికి వెళ్ళినారు చదవండి, యోవాబుకు మాత్రం క్షమాపణ రాలా. సొలొమోన్ గారు అన్నారు, యోవాబుని బయటికి లాగి చంపండి అన్నాడు. అదోనియాని ఎందుకు వదిలేశాడు అంటే అతడు పట్టుకున్నది బయట ఉన్న బలిపీఠాన్ని పట్టుకున్నాడు. ముందు అక్కడికి వెళ్లకుండా నువ్వు ఇక్కడికి రాలేవు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ముందు నువ్వు వెళ్లాల్సింది అక్కడికి, ఇత్తడి బలిపీఠం దగ్గరికి నువ్వు ముందు వెళ్ళాలి. అక్కడ పాప పశ్చాత్తాపం పొందిన తర్వాత అక్కడున్న నిప్పులను పట్టుకొచ్చి ధూపవేదిక మీద వేసిన తర్వాత దేవునికి ధూపం ఇవ్వాలి. కానీ యోవాబు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసాడు, ప్రత్యక్ష గుడారం లోపలికి వచ్చేసి బలిపీఠ కొమ్ములు అంటే ఈ ధూపవేదిక కొమ్ములు, వీటిని పట్టేసుకున్నాడు. సొలొమోన్ అన్నాడు, జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చాడు మనోడిని, చంపేసేయండి. ఇక్కడ నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? ధూపవేదిక కొమ్ములు పట్టుకుంటే పొరపాటు ఏంటండి అంటే, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసా? ముందు నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వచ్చేసావు చెప్పండి, ఎక్కడికి వచ్చేసావు? లోపలికి వచ్చేసావు. ముందు నువ్వు వెళ్లాల్సింది పశ్చాత్తాపడి ఆ ఇత్తడి బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాని కొమ్ములు పట్టుకోవాలి. అది జరగకుండా తిన్నగా ఎక్కడికి వచ్చేసాడు అయ్యగారు,
లోపలికి వచ్చారు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, ధూపము అనేది బైబిల్లో ప్రార్థనకు సాదృశ్యము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 141 కీర్తన 2వ వచనం తీయండి ఒకసారి. లేఖనాల్లో మనం చూస్తున్నాం, Psalm 141 and verse 2, the Bible says, నా ప్రార్థన ధూపము వలెను. చెప్పండి, ఎలా వెళ్ళాలంట దేవుని దగ్గరికి? ధూపము వలెను. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను. సాయంకాలం నేను అర్పించే నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. అంటే ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థనను దేంతో పోల్చాడు? ధూపంతో పోల్చాడు. ఆ ధూపం వేయబడాల్సింది ఎక్కడ? ఇక్కడ ధూపవేదిక లోపల. అంటే ఇప్పుడు ఒక మాట, ఆధ్యాత్మిక సత్యాన్ని మీకు గమనిస్తారు, తెలియజేస్తాను, గమనించండి. మొట్టమొదటిగా నీ పాపములు క్షమించబడకుండా నీ ప్రార్థనలు అంగీకరింపబడవు. డస్ ఇట్ మేక్ సెన్స్? అవునంటారు కాదంటారా? అదోనియా వెళ్ళి బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడు కాబట్టి అతనికి ఏమొచ్చింది? క్షమాపణ వచ్చింది, విడుదల పొందాడు. యోవాబు వాటిని పట్టుకుని ఉంటే విడుదల పొందేవాడు, కానీ తిన్నగా వచ్చేసి దేని పట్టుకున్నాడు? ధూపవేదిక కొమ్ములు పట్టేసుకున్నాడు. అందును బట్టి ఇక్కడ అతనికి క్షమాపణ లభించలేదు. జాగ్రత్తగా గమనించండి, నీ ప్రార్థన అంగీకరించబడాలంటే మొదట నీ హృదయంలో ఏం జరగాల? పశ్చాత్తాపం జరగాలి. ఇది దేవుడు నేర్పిస్తున్న పదం. నువ్వు మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, దేవుడికి నీ హృదయాన్ని ఇవ్వకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసేసినా, ఎన్ని రకాలైన ఉపవాసాలు చేసేసినా, ఎన్ని రకాలైన రిలీజియస్ యాక్టివిటీస్లో నువ్వు పాల్గొన్నా, నువ్వు దేవుని నుండి ఆశీర్వాదాలు పొందలేవు, సమాధానాలు పొందలేవు. నీ బ్రతుకేమో లోకంలో పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధిలో ఆచారంగా ఉదయకాలం లేచి ఏదో ప్రార్థన చేసేసినట్టుగా చేస్తూ ఇష్టానుసారం బ్రతికేసినంత మాత్రం నీ ప్రార్థనకు జవాబు రాదో. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మా ప్రార్థనలు ఎందుకు జవాబు రావట్లేదండి? వై గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్? ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేసుకో, నీ హృదయంలో ఇంకా మార్పు రాలేదేమో, నువ్వు ఇంకా మారు మనసు రక్షణ అనుభవంలోకి రాలేదేమో. కొంతమంది ఎంతో భక్తితో ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేస్తుంటారు. ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఓ దొంగోడు ప్రార్థన చేశాడట. చెప్పండి, దొంగోడు ఏం చేశాడు? ఏంటి ఆ ప్రార్థన తెలుసా? ప్రభువా, ఈరోజు దొంగతనానికి వెళ్ళిచున్నాను, ఏమన్నా దొరికించో, నీకు దశంభాగం ఇస్తానన్నాడట అయ్యగారు. వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్ అండి. అలాంటి ప్రార్థనలు వింటాడు దేవుడు. నువ్వు దొంగతనానికి వెళ్తావా? దేవునికి హెల్ప్ చేసి దొంగతనంలో దొరికితే ఆ సంపదలో దశంభాగం ఇస్తావా దేవునికి? అక్కర్లేదు అలాంటి భాగాలు ప్రభువుకి. అలాంటి అక్కర్లేదు. కొంతమంది అలాంటివి పట్టుకెళ్ళి ఎక్కడో వేసేస్తున్నారు, తీసుకెళ్ళి అజ్ఞాత భక్తుడు వేసేసాడు ఎన్నో కోట్లు. ఇక్కడ అలాంటి అక్కర్లేదమ్మా దేవుని దగ్గర, నిజ దేవుని దగ్గర. మొదట ఆయన కోరుతుంది నీ హృదయంలో మార్పును కోరుతున్నాడు. దొంగోడు ప్రార్థన చేసినట్టు ఉంటుంది. కొన్ని ప్రార్థనలు నీ మనసు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నువ్వు ధూపవేది కొమ్ములు పట్టేసుకున్నంత మాత్రాన నీ ప్రార్థనకి ఏమి రాదు? జవాబు రాదు. ప్రార్థన ఎప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది తెలుసా? ప్రార్థన ఎప్పుడు శక్తివంతంగా ఉంటుంది తెలుసా? ముందు నువ్వు ఇత్తడి బలిపీఠాన్ని తాకినప్పుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అనుభవం నీలోకి వచ్చిందా? అలాంటి అనుభవం పొందుకున్నావా? అందును బట్టే దేవుడు 2 బలిపీఠాలు ప్రత్యక్ష గుడారంలో ఉంచాడు. ఒకటి బయట ఉంచబడిన ఇత్తడి బలిపీఠం, దట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. మొదట అక్కడికి వచ్చిన తర్వాత దాని నిప్పులను పట్టుకొచ్చి ధూపవేదిక మీద ఉంచమని దేవుడు చెప్పాడు. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా నువ్వు చేసే ఏ ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడో. మరి వెస్లీ గారు, మరి నా పాపాలు క్షమించమని ప్రార్థన చేసినప్పుడు వింటాడండి? ఆ ప్రార్థన వింటాడు. ఎందుకోసం? నువ్వు అడుగుతుంది పశ్చాత్తాపడి అడుగుతున్నావు కాబట్టి, పాపములు క్షమించబడాలని అడుగుతున్నావు. ఆ ప్రార్థనలు అంగీకరించబడతాయి. అది చేయకుండాను ఇంకా ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు చేసినంత మాత్రాన వాటికి దేవుని దగ్గర నుండి ఏమి రాదు? సమాధానం రాదు. జాగ్రత్తగా గమనించండి. అందును బట్టే ఈ 2 బలిపీఠాల యొక్క తేడాను మనం గుర్తించాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ లెసన్లో నేను చివరిగా చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఈ బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతుంది. మందసం ఏ విధంగా ప్రభు వారికి సాదృశ్యంగా ఉందో, ఈ బలిపీఠం కూడా, లేదా ఈ ధూపవేదిక కూడా యేసు ప్రభు వారికి ఎలా ఉంది? సాదృశ్యంగా కనబడుతుంది. తుమ్మకర్రతో చేయబడింది, అది యేసు ప్రభు యొక్క మానవత్వానికి సాదృశ్యం. దానిపైన ఏం పొదిగించబడింది? బంగారం పొదిగించబడింది, అది యేసు ప్రభు యొక్క దైవత్వానికి సాదృశ్యం. వండర్ఫుల్, మీరు బాగా నేర్చుకుంటున్నారు. తుమ్మకర్ర యేసు ప్రభు యొక్క హ్యుమానిటీని, గోల్డ్ అనేది యేసు ప్రభు యొక్క డివైన్ నేచర్, డివినిటీని సాదృశ్యంగా ఉంది. సో డౌట్లెస్లీ దిస్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ సిగ్నిఫైస్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారిని చూపిస్తూ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ ధూపవేదిక మీద వేయబడిన పరిమళ ద్రవ్యములు, ఆ పొగ లేచినప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడని బైబిల్లో ఉంది.
ఒక అద్భుతమైన విషయాన్ని మీకు చెబుతాను చూడండి. ఈ ధూప వేదిక మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే, ఆయన నామం పేరట చేసే ప్రతి ప్రార్థన మన దేవుడు అంగీకరిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Whatever you pray in the name of Jesus, after you have given your life to God, నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చిన తర్వాత, నీ విశ్వాస యాత్రలో, నీ యొక్క జర్నీలో, ప్రభువుతో నువ్వు నడిచే ఆ మార్గంలో యేసయ్య నామం పేరట చేసే ప్రార్థనలను దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని దేవుని వాక్యంలో రాయబడింది. అడుగు ప్రతివాడును పొందునని బైబిల్లో రాయబడితే, ఏ నామములో మనం అడగాలి? యేసుక్రీస్తు ప్రభువుకి నామము అన్ని నామముల కన్నా పైనామం కాబట్టి, ఈ ధూపవేదిక మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే, అక్కడ చేయబడుతున్న లేదా అక్కడ వేయబడుతున్న ధూపము, ప్రార్థన యేసు నామములో చేయబడుతుంది కాబట్టి, వాటిని మన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన అంగీకరిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. ఒక శ్రేష్టమైన మాటను అక్కడ మనం చూస్తున్నాం. John 14:14. నా నామమున మీరు నన్నేమి అడిగినను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు నన్ను ఏమి అడిగినా నేను చేతును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Whatever you ask in my name, I will provide, I will grant. ఇది యేసు ప్రభువారు చెబుతున్న మాట. నా నామమున మీరు నన్నేమి అడిగినా. కొంతమంది అంటూ ఉంటారు, యేసు ప్రభు నామములో అడిగితేనే మనకి ఎందుకు వస్తాయంటే, ప్రభువు చెప్పాడు నా నామములో అడగండి. అందును బట్టే మన ప్రార్థన అంతా చేసిన తర్వాత ఆ ప్రార్థన ఎవరి నామములో ముగించాలా? యేసయ్య నామంలో. మేము అడుగుతున్నవన్నీ యేసుక్రీస్తు ప్రభు నామం పేరట అడుగుతున్నామని దేవుని సన్నిధిలో యేసు నామములో అడుగుచున్నాము, ఆమెన్ అని ముగిస్తాం. అది ప్రార్థన ముగించే పద్ధతి. కొంతమంది ప్రార్థన అంతా చేసిన తర్వాత ఇంకా ఆ మాట చెప్పకుండా దిగేసి వెళ్ళిపోతుంటారు చాలామంది. ప్రార్థన పరిపూర్ణం అవ్వాలంటే చివరిలో యేసయ్య నామంలో ఏం చేస్తున్నాం? అడుగుతున్నాం. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, యేసుక్రీస్తు ప్రభు నామం పేరట చేసే మన ప్రార్థనలు ఏం చేయబడుతున్నాయి? అంగీకరించబడుతున్నాయి. దేర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నామములో శక్తి ఉంది, ప్రభావం ఉంది కనుక, ఆ నామములో అద్భుతాలు జరుగుతున్నాయి కనుక, ఆ నామములో మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. యేసయ్య నామం శక్తి గల నామం. పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తున్నారట. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రార్థన కోసం ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? దేవాలయానికి. మనం మధ్యాహ్నం 3 గంటలకి ఎక్కడ ఉంటాం? వండర్ఫుల్. వాట్ ఏ వండర్ఫుల్ ఆన్సర్. మంచం మీద ఉంటాం కదా. పోనీ మంచాల మీద లేకపోయినా ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లంచ్ చేసే కానీ చెప్పండి, ఆ బల్లల మీద ఏం చేస్తారు? చాలామంది నిద్రపోతూ ఉంటారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎక్కువగా ఇలాంటి దృశ్యాలు, సుందరమైన దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఎవరో అడిగేవాళ్ళు ఉండరు కాబట్టి పని చేస్తే చేస్తాం, లేదంటే లేదన్నట్టుగా అందరూ ఎలా ఉంటారు అంటే, గవర్నమెంట్ ఉద్యోగులు నా మీద కోపం పెట్టుకోండి. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎంత ఆనందం అండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు మాకు ఉద్యోగం కోసం ప్రార్థించాను. చేద్దామమ్మా. అబ్బే మాకు ఏ ఉద్యోగం కావాలి? గవర్నమెంట్ జాబే కావాలండి. గవర్నమెంట్ వేసిన బస్సుల్లో ప్రయాణం చేయము. మనం చేస్తామండి? ఎర్ర బస్సుల్లో ప్రయాణం చేయడం ఇష్టపడతామా? హైదరాబాద్ వెళ్ళాలి, మంచి లగ్జరీ బస్సులో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. గవర్నమెంట్ బస్సులు ప్రిఫర్ చేయము. అక్కడ రోగం ఏమైనా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తామా? అబ్బే మాకు ట్రీట్మెంట్ సరిగా ఉంటుందో ఉండదో అండి మనకు తెలియదు, అందును బట్టి అక్కర్లేదు అనుకుంటాం. కానీ జాబు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏ జాబ్ కావాలి? గవర్నమెంట్ బస్సులు అక్కర్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ అక్కర్లేదు, అవి ఇవి అక్కర్లేదు. కానీ జాబ్ మాత్రం ఏం కావాలి మనకి? గవర్నమెంట్ జాబ్ కావాలి. ఎందుకోసం? కొన్ని సుఖకరమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి కాబట్టి. ఒక ఆమె వచ్చింది, వెస్లీ గారు నాకు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థన చేయండి అంది. నాకు ముందు అక్కడ అర్థం అలా గవర్నమెంట్ జాబ్ ఏంటమ్మా అనుకున్నాను. అంటే గవర్నమెంట్ అనే పెద్ద పదం వాడకుండా జీఓవీటీ అని రాస్తాం కదా, గవర్నమెంట్ జాబ్ అట. అక్కడ కూడా షార్ట్ కట్లే. ప్రార్థనా వసతులు కూడా ఈ రోజుల్లో చాలామంది షార్ట్ కట్లు, పిలుపులు షార్ట్ కట్లు అయిపోయినాయి కదా. ఇదివరకు హలో బ్రదర్ అనేవారు, ఇప్పుడు హే బ్రో అంటున్నారు. ఏమంటున్నారు? బ్రో అట. అంటే BROTHER అంత పెద్ద పదం పలకలేక హే బ్రో ఫ్యాన్సీ అయిపోతున్నాం అనమాట. మనం అందరం కూడా అప్డేట్ అయిపోతున్నాం. సిస్టర్ అంత పెద్ద పదం సిస్, హే సిస్ అని. ఇప్పుడు రేపొద్దున పాస్టర్ గారు అని కూడా పిల్లరేమో ప్యాస్ అని పిలుస్తారేమో అనిపిస్తుంది నాకు కొంతమంది చూస్తే. ఎందుకంటే మరి అన్ని షార్ట్ కట్లు అయిపోతున్నాయి కదా. ప్యాస్, హలో ప్యాస్ అంటే ఎస్ సార్ అని మేము పలకలేము.
డాడ్. చెప్పండి, డాడీ అని కూడా అనలేకపోతాం. డాడ్, మామ్, ఇంకే ఇలా షార్ట్ కట్లు చేసుకుంటే చాలా ఫన్గా ఉండదు కొన్ని విషయాలు. గవర్నమెంట్ జాబ్ అట. నాకు ముందు అర్థం లేదు గవర్నమెంట్ జాబ్ ఏంటో అది ఎక్కడ దొరుకుద్ది అనుకున్నాను. ఆ తర్వాత అర్థం గవర్నమెంట్ జాబ్ అని. గవర్నమెంట్ జాబ్ అంటే చాలామందికి ఇష్టం. ఎందుకోసం? కాసేపు కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయని. మధ్యాహ్నం 3 గంటలకి చాలామంది నిద్రపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ పేతురు యోహానులట దేవుని ఆలయానికి ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కి వెళ్తా ఉంటే అక్కడ పుట్టుక నుండి కుంటివాడైన ఒక వ్యక్తి, నడవలేని ఒక వ్యక్తి అక్కడ కూర్చుని ఉన్నాడు. అందమైన దేవాలయపు ద్వారం దగ్గర. అంటే ఆ డోర్ పేరు అనమాట, శృంగారం అనే ఆ డోర్. అది అందమైంది, తెలుగులో అందమైనది అనే ట్రాన్స్లేషన్ జరుగుంటే బాగుండేది. సో అక్కడ ఆ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. పేతురు యోహానులు చూడగానే వీళ్ళెవరో గట్టిగా ఉన్నారా, ఎవరో యేసులో శిష్యులు అంట కదా, బాగా డబ్బులు ఉన్నట్టే వీళ్ళ దగ్గర, వెండి బంగారాలు గట్టిగా ఉండుంటాయని చెప్పి చాలా ఆశతో చూస్తారంట వాళ్ళ దగ్గర. కొంతమంది ఒపీనియన్ కూడా ఈ రోజులు అంతే కదా, సేవకుల దగ్గర బాగా ఏముంటాయి, అబ్బో వెండి బంగారాలు డబ్బులు గట్టిగా ఉంటాయి అనుకుంటే చాలా మంది. అయితే పేతురు ఏం చెప్పాడో తెలుసా? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకున్నదే నీకు ఇస్తున్నాం. ఏంటది? యేసయ్య నామములో, హల్లెలూయా, నజరుడైన యేసు నామములో లేచి నడు అనగానే బైబిల్ సెలవుసిన అతను లేచి నడవడం కాదట. ఏం వేసేస్తున్నాడట ఆయన? గొంతులు వేసేసాడట. నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడట ఆయన? అమ్మయ్య, ఇంతకాలం నుండి కాళ్ళు లేక వెళ్ళలేకపోయాను, మొన్నే వచ్చిందట సినిమా. ఏంటది? అబ్బో ఏదో సినిమా. పేతురు యోహాను గారు, మీరు లోపలికి వెళ్ళి మా కోసం బలంగా ఏం చేయండి, ప్రార్థనలు చేస్తూ ఉండండి. నాకు ఎలాగ కాళ్ళు వచ్చేసినాయి కాబట్టి నేను 2-3 షోలు సినిమా కవర్ చేసి వస్తానన్నాడు ఆయన. నేను కూడా వారితో పాటు ఎక్కడికి వెళ్ళాలి? దేవా అంటే అతనికి ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని సరైన విధానంలో ఏం చేశాడో ఉపయోగించుకున్నాడు. ఆరోగ్యం కావాలి కావాలి కావాలని ప్రార్థన చేసావు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆరోగ్యంతో? సాయంకాలం అయిపోతే సెంటర్లో తిరుగుతున్నావా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి? భార్య మీద అరుస్తున్నావా గట్టి గట్టిగా? భర్త మీద కేకలేస్తున్నావా? దేవునికి ఇచ్చిన ఆరోగ్యం దానికోసం వినియోగిస్తున్నావు. రోగం వచ్చినప్పుడు మంచం మీద పడుకోగానే ప్రభువా నన్ను స్వస్థపరిచయ్యా, నీ సేవ చేసేస్తానని అన్న నీవు స్వస్థత పొందిన తర్వాత ఏం చేస్తున్నావు చెప్పు? ఆర్థిక సంబంధ ఇబ్బందులు ఉన్న ప్రభువా నా చేతిని బలపరుచునైనా నీ సేవను సపోర్ట్ చేస్తానని ప్రార్థన చేసి నీవు ఇప్పుడు నిజంగా దేవుడు నీ చేతులు బలపరుస్తుంటే ఏం చేస్తున్నావు? నీ ధనాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నావు? వాటిని ఒకసారి పరిశీలన చేసుకో ప్రియ తమ్ముడు. చాలామంది వారికి ఉన్న ఆశీర్వాదాలు ఏం చేస్తూ ఉంటారు? దుర్వినియోగపరుస్తారు. కానీ ఈ వ్యక్తి తనకు జరిగిన అద్భుతాన్ని సరైన విధానంలో వినియోగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు నామములో అడగబడిన ప్రతిదీ కూడా అనుగ్రహించుకున్నట్టుగా లేఖనాల్లో మనం చూసాం. హల్లెలూయా. దేర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ధూపవేదిక మన ప్రభు అని యేసు క్రీస్తు వారికి సాదృశ్యం అయితే అక్కడ వేయబడిన పరిమళ ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో, నిప్పుల మీద కాల్చబడిన ద్రవ్యములను దేవుడు అంగీకరించాడు. అక్కడ వేయబడిన ధూపాన్ని దేవుడు అంగీకరించాడు. అనగా యేసు నామం పేరటి చేయబడుతున్న ప్రార్థనలు ఏం చేయబడుతున్నాయి? అంగీకరణ. దేర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అడగండి, యేసయ్య నామంలో అడగండి, ప్రభు మీకు మేలు చేసి పెడతాడు. రెండవ ప్రాముఖ్యమైన పాఠం ధూప వేదికను మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, జాగ్రత్తగా గమనించండి, మన ప్రభు అని యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఈ ధూపవేదిక మనకి ఏం చేస్తుంది? జ్ఞాపకం చేస్తుంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఇంటర్సెసర్. ఇంటర్సెసర్ అంటే అర్థం ఏంటంటే విజ్ఞాపనకర్త అని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఇత్తడి బలిపీఠం దగ్గర మనకు రక్షణకర్తగా కనబడుతున్నాడు. మన పాపములను క్షమించే రక్షణకర్తగా కనబడుతున్నాడు. అయితే ఆ గుడారములో ఉంచబడిన ధూపవేదిక దగ్గర మన ప్రభువుని యేసయ్య మనకి ఎలా పరిచయం చేయబడుతున్నాడంటే మన కొరకు ప్రార్థించే విజ్ఞాపనకర్తగా కనబడుతున్నాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ అవర్ ఇంటర్సెసర్. అందును బట్టే ఈ ధూపవేదిక మీద వేయబడిన ధూపము అంగీకరించబడుతున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నాడు. జీసస్ ఈజ్ అవర్ ఇంటర్సెసర్. లేఖనాల్లో మనం చదివితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాటను రాశాడు. చూడండి, ఆ మాటను గమనిద్దాం. 25వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం.
ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున దేవుని దగ్గరకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం చేస్తానంట ఆయన? విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో వారందరినీ సంపూర్ణంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈయన మన కొరకు ఏం చేస్తున్నాడంట? మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడని బైబిల్లో రాయబడి. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఇంటర్సెసర్. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ తన కోసం తాను ప్రార్థన చేసుకోలేదు, కానీ ఆయన అనేక మంది కోసం ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఆయన కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఆయన ప్రతి సాయంకాలం వేళ చీకటి పడిన తర్వాత గెత్సెమనే తోటలో ప్రార్థనకి వెళ్ళేవారని. ఏం చేసేవాడు ఆయన అక్కడ? ప్రార్థన. ఎవరి కోసం ప్రార్థన చేసేవాడు? యేసు ప్రభు తన కోసం తను ప్రార్థన చేసుకునే అవసరాలు ఆయనకి లేవు, కానీ ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? ఆయన విజ్ఞాపన చేశాడు. సో ధూపవేదిక ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైతే, ఆయన మన నిమిత్తం విజ్ఞాపన చేసే కర్తగా, మన నిమిత్తం ప్రార్థన చేసే దేవునిగా మనకు కనబడుతున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ టు నో దట్ గాడ్ ఈజ్ స్టాండింగ్ బై యువర్ సైడ్ బై ఇంటర్సీడింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ కొరకు నా కొరకు విజ్ఞాపనకర్తగా మన ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మేము చిన్నప్పుడు నేను మా తమ్ముడు క్రికెట్ లవర్స్. చెప్పండి, మేము ఏ లవర్స్? క్రికెట్ లవర్స్. అబ్బో చాలా ఇష్టం అన్నాడు మాకు క్రికెట్ అంటే. టీవీలో వచ్చినా వదిలిపెట్టేవాళ్ళం కాదు, టైం దొరికినా వదిలిపెట్టేవాళ్ళం కదా. క్రికెట్ అంటే అంత పిచ్చి. మా నాన్నగారు కొంచెం వెనకగా లాగేశారు, కానీ లేకపోతే మేమిద్దరం ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవాలనే ఆలోచన అనమాట. అంత భయంకరంగా ఆడేవాళ్ళం, అంత ఇష్టం కూడా ఆట అంటే. చిన్న గల్లీలో ఆడే క్రికెట్ మ్యాచ్ కూడా ఇంటర్నేషనల్ రేంజ్లో ప్లానింగ్ చేసేవాళ్ళం నేను మా తమ్ముడు. ఎవరో ఎక్కడ ఫీల్డింగ్ ఉండాలి, ఎవరు ఫస్ట్ బౌలింగ్ వేయాలి, ఎవరు బ్యాటింగ్లో ఏ ఆర్డర్ రావాలి, ఇవన్నీ కూడా రాసిస్తుండేవాళ్ళం. మా నాన్నగారు ఆపేశారు, కానీ లేకపోతే నేను వెళ్ళకపోయినా మా తమ్ముడన్నా వెళ్ళిపోయి ఉండేవాడు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడేసేవాడు. మా తండ్రి గారు ఆదివారం పంపించేవారు కాదు, సెలక్షన్లు అవన్నీ ఆదివారం జరిగేవి. మా నాన్నగారు అప్పుడే వద్దనేవారు. అందులో బట్టి ఇంక వదిలేసాం. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, మేము అప్పుడప్పుడు మా నాన్నగారు ఇచ్చిన సమయాన్ని దాటిపోయి ఇంకా ఆటలో పడిపోయి సమయాన్ని మర్చిపోయి దెబ్బలు తేలిచ్చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చారు, మా నాన్నగారు కోపం వచ్చింది. నేను తండ్రిగా మమ్మల్ని సరి చేయాలి. ప్రాముఖ్యంగా కుమారులకి ఎవరు భయం ఉండాలి? తండ్రి భయం ఉండాలి. కుమార్తెలకు ఎవరు భయం ఉండాలి? తల్లి భయం ఉండాలి. కుటుంబంలో ఈ పద్ధతి మెయింటైన్ చేయాలి. మీకు ఆడపిల్లలు ఉంటే వారికి ఎవరు భయం ఉండాలి? తల్లి భయం ఉండాలి. తల్లి క్రమపరచాలి. మగపిల్లల్ని ఎవరు క్రమపరచాలి? తప్పులు చేసిన అరే నాయన బంగారు రా నాయన అనేటప్పటికి ఆడికి అర్థమైపోతుంది మా నాన్న బాగా సైడ్ చేస్తున్నాడు అని. ఇంకా ఇంకా తప్పులు చేయడానికి అడ్వాంటేజ్ తీసుకుంటారు. మా తండ్రి గారు అలా ఎప్పుడు చేయలేదు, మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేయలే. తప్పు చేసామంటే దండించడమే, శిక్షించడమే. బెల్ట్ తెగిపోయేది ఒక్కోసారి కొడితే, అది దాచుకున్నాం. ఈరోజు నా బెల్ట్ తెగిపోయిన బెల్ట్ ఉంటే దాచిపెట్టాను. మా నాన్నగారు చిన్నప్పుడు కొట్టేవారు, క్రమపరిచారు. దెబ్బలు తినడం తప్పేం కాదు, అయితే క్రమపరచకుండా ఉంటే అది పొరపాటు అని బైబిల్ సెలవిచ్చింది. అయితే ఈ సందర్భంలో అప్పుడప్పుడు మా ఇంటికి మా అమ్మమ్మ గారు వచ్చేవారు. మా అమ్మమ్మ గారు వచ్చారంటే ఆ రోజు మాకు కొండంత బలం ఉండేది. ఎందుకోసం తెలుసంటే ఆమె మా ఇద్దరిని ఏం చేసేస్తుండేది, ఆమె కాస్తా ఉండేది. మా నాన్నగారు బెల్ట్ పట్టుకుని కొడదామన్న ప్రయత్నంలో మా అమ్మమ్మ గారు మా ఇద్దరిని కూడా ఇలా వెనక్కి వేసుకుని, ఏమండి కొట్టకండి, చిన్నపిల్లలు కదా, తెలియదులేండి, ఇంకొకసారి చేయరులేండి, కొట్టకండి అని చెప్పి మా అమ్మమ్మ గారు మాట్లాడుతుంటే మా నాన్నగారు అనేవారు, ఇగో ఈమెను చూసి మిమ్మల్ని ఏం చేస్తున్నాను, వదిలేస్తాను. ఇంటర్సెషన్ అంటే ఏంటో ఆ సంఘటన ద్వారా నాకు బాగా అర్థమైంది. కొన్నిసార్లు మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే దౌర్భాగ్య పనులను బట్టి మనం ఇన్స్టెంట్గా దేవుని ఉగ్రత పొందుకోవాల్సిన వారే, కానీ దెర్ ఈస్ సంబడి హూ ఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ us. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసయ్య మన కోసం ఏం చేస్తున్నారు? ఆయన విజ్ఞాపన చేసే కర్తగా. స్తుతి. ఈ ధూపవేదిక మనందరికీ నేర్పించే పాఠం, మన ప్రభు అని యేసయ్య మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. కొన్నిసార్లు అనిపించవచ్చు నా కోసం ఎవరు ప్రార్థన చేసేవాళ్ళు లేరండి అనిపిస్తుందా? ప్లీజ్ రిమెంబర్, జీసస్ క్రైస్ట్ ఈజ్ అప్హోల్డింగ్ యూ ఇన్ హిస్ ప్రేయర్స్. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే కర్త మన ప్రభు అని యేసయ్య. మన మీదకు రావలసిన ప్రతి శిక్షను తప్పించి కృపను కనికరాన్ని మన మీద క్రొమ్మరిస్తున్న దేవుడు యేసు ప్రభు విజ్ఞాపనకర్తగా ఆయన ఉన్నాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయం 32వ వచనం చదవండి. మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. లూకాసు సువార్త 22
32 నీ చదవండి నమ్మిక ఒకసారి. తప్పిపోకుండునట్లు నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కొరకు ఏం చేశాను? ఆల్రెడీ వేడుకొంటిని. ప్రార్థన చేశాను, నీ కొరకు వేడుకున్నాను. ఐ హ్యావ్ ప్రేడ్ ఫర్ ది. ఇంగ్లీష్ లో రాయబడిన మాట, పేతురు, సాతాను మిమ్మల్ని బట్టి గోధుమలను చెల్లించినట్లుగా చెల్లించడానికి కోరుకొనేను గాని నేను మీ నిమిత్తం ఏం చేశాను? ఆల్రెడీ వేడుకున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువారు సీమోనుతో మాట్లాడుతున్నారు, పేతురుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు ఇక ఆయన మరణానికి వెళ్ళిపోయే సమయం అది. ఆ సందర్భంలో తమలో ఎవరు గొప్పవారనే ఒక వాగ్వివాదం వారిలో పుట్టింది. ఎందుకంటే బహుశా నేను అనుకుంటాను, ఇంక యేసు ప్రభు ఎలాగ వెళ్ళిపోతున్నారు కాబట్టి నెక్స్ట్ ప్లేస్ ఎవరిదనని బహుశా వచ్చేసిందేమో వాళ్ళ మనసుల్లో. ఎవరు గొప్ప, హూ ఈజ్ గ్రేటర్ అమాంగ్ us అనే ప్రశ్న వచ్చేసరికి ప్రభు అన్నాడు, పరిచర్య చేయడం నేర్చుకోండి, మీలో పరిచర్య చేసేవాడే గొప్పవాడు అని చెబుతూ వారిని అప్రిషియేట్ చేశాడు. నా శోధనలో నాతో ఉన్నవారు మీరే అని ఎప్పుడైతే చెప్పారో, ఆ క్రింద వచ్చిన మనం చెబితే, సీమోను సీమోను 2 సార్లు యేసయ్య మాట్లాడారు. 2 సార్లు పేతురును పిలిచారు. 2 సార్లు పిలిచారంటే అక్కడేదో ఒక వాల్యుబుల్ మెసేజ్ ఉన్నట్టే. బైబిల్ గ్రంథంలో 2 సార్లు పిలిచిన సందర్భాలు ఉన్నాయి కదా. అబ్రామా అబ్రామా, యాకోబు యాకోబు, సమూయేలు సమూయేలు, మోషే మోషే. ఈ పదాలన్నీ విన్న తర్వాత ఒక సిగ్నిఫికెంట్ మెసేజ్ దేవుడు వారితో కన్వే చేయాలనుకున్నాడు. ఇక్కడ సీమోను సీమోను, సాతానుడు మిమ్మల్ని పట్టి గోధుమలు జల్లించినట్టుగా జల్లించేయాలని కోరుకున్నాడు ఆల్రెడీ. అంటే సాతాను గడు ఆల్రెడీ ఒక రిక్వెస్ట్ పెట్టేసుకున్నాడు, అంటే వీళ్ళందరినీ మామూలుగా వదిలిపెట్టకూడదు, జల్లించేయాలని. కానీ నేను మీ పక్షాన్ని ఏం చేశాను ఆల్రెడీ. వావ్, వాట్ ఎ లవింగ్ సేవియర్. నువ్వు పడిపోకూడదని, నువ్వు నిలబడాలని, నువ్వు దేవునికి మహిమకరంగా వాడబడాలని ఆయన ఎల్లప్పుడూ నీ కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ ధూప వేదిక మనకు నేర్పించే పాఠం, క్రైస్ట్ ఈజ్ అవర్ ఇంటర్సెసర్. యేసు ప్రభు మన జ్ఞాపనకర్తగా, మన కోసం ప్రార్థించే వ్యక్తిగా. పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఒక మాట బైబిల్లో రాయబడుతూ, రోమాపత్రిక 8:26 ఒక మాట ఉంచండి. ఆ మాట కూడా ఈ సందర్భంలో ఒక మాట చదువుకుని మన ముగింపు ప్రార్థనకు వెళ్దాం. దేవుడు మన పక్షాన ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి మనకేం చేస్తున్నారట? సహాయం చేయుచున్నాడు. ఏలయనగా కొన్నిసార్లు మనకి యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియట్లేదు గాని, ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఏం చేస్తున్నాడట? ఆయన విజ్ఞాపన. ఎందుకోసం? యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో కొన్నిసార్లు మనకు తెలియట్లేదు. మన ప్రార్థనలో కొన్నిసార్లు స్వార్థం, మన ప్రార్థనలో కొన్నిసార్లు అమాయకత్వం, మన ప్రార్థనలో కొన్నిసార్లు ప్రతీకారం, ఇలాంటి కనబడుతున్నాయేమో. ఆత్మ తానే మన పక్షంగా ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన. సో జీసస్ ఈజ్ అవర్ ఇంటర్సెసర్. హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అవర్ ఇంటర్సెసర్. ధూపవేదిక నేర్పించే పాఠం అదే. మన ప్రభు అని యేసయ్య మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన. సో ఈరోజు మనం నేర్చుకున్న అనేక విషయాల్లో హైలైట్స్ మీకు చెప్తాను చూడండి. ప్రత్యక్షగూడెంలో 2 బలిపీఠాలు ఉన్నాయి. ఒకటి ఆవరణంలో ఉన్న బలిపీఠం, దాన్ని ఇత్తడి బలిపీఠం అన్నారు. రెండవది బంగారు బలిపీఠం. ఇది బంగారంతో చేయబడింది కాబట్టి దీన్నే ధూప వేదిక అన్నారు. మొదట అక్కడికి ఎవరైనా రావాలి, అక్కడ ప్రభుతో సెటరేట్ అవ్వాలి, పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు మన ప్రార్థనలు యేసయ్య నామం పరిచేసే ప్రార్థనలు ఏం చేయబడతాయి? ఇక్కడ అంగీకరించబడతాయి.